హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ మ్యూజిక్ ఛానల్ స్వరవాహిని. కర్ణాటిక్ మ్యూజిక్ లెసన్ సిరీస్లో సెకండ్ వీడియో. ఇందులో ఫస్ట్ స్వరం గురించినే నేను 3 స్పీడ్స్లో పాడి వినిపిస్తా, ఎందుకంటే కొంచెం థియరీ ఉంది ఇందులో కూడా చెప్పడము. ఫస్ట్ మనం బేసిక్స్ అంతా కూడా మాయా మాళవగౌళ రాగంలోనే నేర్చుకుంటాము. నేను 15 స్వరాస్ మీకు 3 స్పీడ్స్లో పాడి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇందులో ఫస్ట్ స్వరం గురించి మాట్లాడదాము. ఇందులో ఫస్ట్ స్వరము మనకు ఆరోహణ అవరోహణలో ఏది పాడతామో మనము ఆ రాగంది అదే మనం ఫస్ట్ స్వరంగా నేర్చుకుంటాము. ఇందులో ఆరోహణ అవరోహణ సరిగమ పదనిస సనిదప మగరిస అన్నదే, ఇదే మనం ఫస్ట్ స్వరంగా నేర్చుకుంటాము. ఆరోహణ అండ్ అవరోహణ, ఆరోహణ అంటే అసెండింగ్ ఆర్డర్, అవరోహణ అంటే డిసెండింగ్. ఈ రెండింటినీ కలిపి మూర్ఛన అంటారు, ఆ రాగం యొక్క మూర్ఛన అంటారు. తర్వాత ఇందులో ఉన్న స్వరాస్ అవేంటి, స్వరస్థానాలు ఏంటి అని తెలుసుకోవాలంటే ముందుగా 12 స్వరస్థానాలు అంటే 12 స్వరస్థానాలు అంటే 12 ప్లేసెస్ ఆఫ్ ద స్వరాస్. తర్వాత షోడశ స్వరస్థానాలు కూడా ఉంటాయి, అవి 16 ప్లేసెస్. కానీ మనకిప్పుడు 12 స్వరస్థానాల గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇందులో సా అండ్ పా ఎలాగో అవి స్థిర స్వరాలు, ఫిక్స్డ్ నోట్స్. తర్వాత ఇంకా మిగిలినవి 5 స్వరాలు. 5 స్వరాలు 2 స్వరాస్గా చేంజ్ అవుతాయి మనకు. రీ1 రీ2 అంటే శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం. గా1 గా2 సాధారణ గాంధారం, అంతర్గాంధారం. మా1 మా2 శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. దా1 దా2 శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం. నీ1 నీ2 కైసిక్ నిషాదం అండ్ కాకలి నిషాదం. ఇవి 10. తర్వాత సా అండ్ పా అవి 2. 10 + 2 12 అని 12 స్వరస్థానాలుగా డివైడ్ చేస్తారు. తర్వాత ఇందులో మనకు స్వరస్థానాలు మాయా మాళవ గౌళ రాగంలో సా అండ్ పా ఎలాగూ ప్రకృతి స్వరాలు. రీ శుద్ధ రిషభం రీ1లో పాడతాం. అలాగే గా అంతర్గాంధారం గా2లో పాడతాం. మా1 శుద్ధ మధ్యమం, పా ఎలాగూ చేంజ్ ఉండదు. దా శుద్ధ దైవతం, నీ కాకలి నిషాదం అంటే నీ2. ఇవి స్వరస్థానాలు. ఇప్పుడు మూర్ఛన పాడి వినిపిస్తాను. అలాగే ఇక్కడ శృతి నేను 5 శృతిలో పెట్టాను, అంటే జీ. స్కేల్ అంటే వెస్ట్రన్ వాళ్ళు స్కేల్ కింద తీసుకుంటారు, మనము శృతుల కింద తీసుకుంటాం. స్కేల్ అంటే జీ, మనం శృతి అంటే 5 శృతి. మనకు 12 శృతులు ఉంటాయని చెప్పాను కదా. 1 అంటే సి, 1½ సి షార్ప్, 2 డి, 2½ డి షార్ప్, 3 అంటే ఈ, 4 ఎఫ్, 4½ అంటే ఎఫ్ షార్ప్, 5 జీ, 5½ అంటే జీ షార్ప్, 6 అంటే ఏ, 6½ అంటే ఏ షార్ప్, 7 అంటే బి. నేను జీ అంటే 5 శృతిలో పెట్టి పాడుతున్నాను. ముందుగా శృతి అన్నది సా అండ్ పా ఈ 2 స్వరాస్తోనే పాడతాం. అలాగే స్థాయి అంటే పిచ్చెస్ కూడా 3 ఉంటాయి. అవి మధ్యమ స్థాయి అంటే మీడియం పిచ్, అలాగే తారస్థాయి లేకపోతే హెచ్చు స్థాయి అది హై పిచ్, అలాగే లో పిచ్ అంటే మంద్రస్థాయి. 3 పిచ్చులు ఉంటాయి, లో పిచ్, మీడియం అండ్ హై. ఈ 3 పిచ్చుల్లోనూ కూడా మనము సా పా అన్నది పాడితే మనకు హై లో కూడా మనకు సెట్ అవుతుంది వాయిస్లో. ఎవరికి కన్వీనియంట్ ఉన్న శృతిలో వాళ్ళు పాడుకోవచ్చు. ముందుగా సా పాని మధ్యమ శృతి నుంచి తారస్థాయికి వెళ్ళి మళ్ళీ మంద్రస్థాయికి తెచ్చి ఆపేశాక మళ్ళీ మనం స్వరం గురించి చూద్దాం. ముందు శృతి సా పా, సా పా, సా పా, సా సరి గ మా పద ని స సాని ద ప మా గ రి స. ఇదే మనము ఫస్ట్ స్వరంగా పాడతాము. తర్వాత ఇక్కడ తాళం ఆది తాళం. ఆది అంటే ఫస్ట్ అని, ఫస్ట్ నేర్చుకుంటాం కాబట్టి ఈ తాళంకి ఆది తాళం అని పేరు వచ్చింది. ఫస్ట్ స్పీడ్లో పాడాలంటే ఒక బీట్కి ఒక దెబ్బకి ఒక్కొక్క లెటర్ కౌంట్ చేసుకుంటూ పాడాలి. సెకండ్ స్పీడ్ అంటే 2 లెటర్స్ కౌంట్, థర్డ్ స్పీడ్ అంటే 4 లెటర్స్ కౌంట్. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్లో మనం ఫస్ట్ తాళము 1 2 3 4 5 6 7 8 ఇది తాళం కౌంట్. ఫింగర్ కౌంటింగ్ని లఘువు అంటారు. ఇలా కొట్టి తిప్పడాన్ని
ధృతము అంటారు. ఆది తాళంలో ఒక లఘువు 2 ధృతాలు ఉన్నాయి, అంటే టోటల్ 8 క్రియాస్ ఇన్ ఆది తాళము. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ స్వరాన్ని ఫస్ట్ స్పీడ్లో పాడదాం. సా రే గా మా పా దా ని సా సా ని దా ప మా గ రే సా. సెకండ్ స్పీడ్ 2 letters. స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. థర్డ్ స్పీడ్ 4 letters. స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. థర్డ్ స్పీడ్లో స్వరాన్ని 2 times పాడుతున్నాం, ఎందుకంటే స్వరం అయితే ఇక్కడికి ఆగిపోతుంది. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. స్వరం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ తాళం కంప్లీట్ అవ్వలేదు. ఆది తాళం ఎండ్స్ ఇన్ ధృతం. ధృతంలోనే ఆగాలి కాబట్టి థర్డ్ స్పీడ్లో మనం 2 times పాడి తాళాన్ని ఎండ్ చేస్తాం. అలాగే మనం ఈ స్వరాసు స్టార్టింగ్ స్వరాసు నుంచినే అకార సాధనతో మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ముందు ముందు వచ్చే గీతాలు కానీ వర్ణాలు పాటల్లో కూడా అన్ని అకారాలు కూడా చాలా బాగా మనకు వస్తాయి. అందుకోసమనే ఫస్ట్ స్వరం నుంచినే అకార సాధన కూడా చేయండి. అకారం అంటే బేస్ తీసుకొని అలాగే అప్పుడు ఆ స్వరాన్ని వదిలేసి అకారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు సా రి గా మా పా ద ని సా సా ని ద ప మా గ రి స. ఇది పాడుకున్నాక స్వరం పాడకుండా ఆ ఆ ఆ ఆ. సెకండ్ స్పీడ్ కూడా స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. ఆ ఆ 2 స్పీడ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. థర్డ్ స్పీడ్ కష్టం అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఈజీ అయిపోతుంది. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. ఆ ఆ. ఇలా అన్ని స్వరాస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో థియరీ ఉంది కాబట్టి థియరీ ఫస్ట్ స్వరం ఒక్కటే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను 2 స్వరాస్ ఆర్ 3 స్వరాస్ అలా చేసి నేను అప్లోడ్ చేస్తాను. వీడియోని మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.